వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అనేది ఎవ్రీ మంత్ సమ్ లాక్స్ అనేది ఎర్న్ చేస్తారు. ఎర్న్ చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ గనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ గాని, ఎటువంటి ఎస్ఐపీస్ గాని చేయని పరిస్థితి. వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఒక కార్పస్ కూడా జనరేట్ చేయరు. సో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అనేది ఎలా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఎస్ఐపీ చేయాలి? దీని గురించి మాట్లాడడానికి విజయకర్ణం గారు ఉన్నారు. మహా క్యాపిటల్ ఫౌండర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. థ్యాంక్ యూ. యెస్. సార్, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఎవ్రీ మంత్ గానీ ఎంతో కొంత 1,00,000 నుంచి కానీ ఇంకా అబోవ్ ఎర్న్ చేస్తూ ఉంటారు. బానే ఉంది. సో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో సరిగ్గా ఇన్వెస్ట్ చేయని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కాబట్టి. ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలియని పరిస్థితి. సో వాళ్ళందరూ ఎలా ఇన్వెస్ట్ చేయాలని అంటారు? ఇందులో ఏ కేటగరీస్ యూజ్ చేసుకోవాలంటారు? మొత్తం లంప్ సమ్ అమౌంట్ గోల్డ్‌లో పెట్టాలా? లేకపోతే ఎక్కడైనా డైవర్సిఫికేషన్ చేయాలా? షూర్ అండి. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎండ్ టాపిక్. కానీ ఫస్ట్ మనం బేసిక్ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఒక 35 ఇయర్స్ ఓల్డ్ పర్సన్, 35 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఐటీలో ఉన్న పర్సన్‌కి అతనికున్న ఛాలెంజెస్ చెప్తాను నేను. ఫస్ట్ బేసిక్ ఛాలెంజెస్ చెప్తాను. ఫస్ట్ అతను హైదరాబాద్‌లో ఉన్నాడంటే కార్ మెయింటైన్ చేయాలి, ఇల్లు కొనాలి. అంటే ఇంటికి హోమ్ లోన్ ఉంటది, కార్‌కి లోన్ ఉంటది. అండ్ చిల్డ్రన్ ఉంటే చిల్డ్రన్స్‌కి ఒక ఫీజ్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫీజ్. సో ఇవన్నీ క్లబ్ చేసుకుంటే అతనికొచ్చే 1.5 లాక్ కూడా సరిపోదు. సో ఇప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ఎవరితోనో మనం మాట్లాడతామో వాళ్ళు ఏమంటారు, మాకు ఉండేదే 10-20,000 సర్ప్లస్ అమౌంట్, మాకు మిగిలేదే 10-20,000, దీంట్లోకి మేము ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోవాలనేసి అంటారు. సో మనకి బేసిక్గా మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే పర్సెంటేజ్ కానీ నెంబర్ ఆఫ్ అంటే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామని కాదు, ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. మీకు 5,000 మిగులుతుందా, 10,000 మిగులుతుందా, 20,000 మిగులుతుందా అనేది కాదు, మీరు 5,000ని ఎంత మంచి మేనేజ్ చేస్తున్నారు, 10,000ని ఎంత మంచి మేనేజ్ చేస్తున్నాం, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు అడిషనల్గా ఎక్స్పెన్సెస్ ఎక్కడ అవుతున్నాయో ఫస్ట్ మనం సార్ట్అవుట్ చేసుకోవాలి. అంటే ఫినాన్షియల్ టర్మినాలజీ చెప్పాలంటే బడ్జెటింగ్ క్లియర్గా చూసుకోవాలి. 50-30-20 రూల్ అని చెప్తారు, కానీ రియల్ టైంలో 50-30-20 రూల్ అంటే 50% మనము అట్లీస్ట్ సేవింగ్స్ చేయాలి, 30% నీడ్స్ అండ్ వాంట్స్ అని చెప్తారు. సో ఈ టర్మినాలజీ అయితే బేసిక్గా అందరం వింటాము, కాకపోతే ఇది రియల్ టైంలో వర్కౌట్ కాదు. ఓకే. ఎందుకు వర్కౌట్ కాదు అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫినాన్షియల్ స్టేజ్, ఒక్కొక్క లైఫ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా పెరిగిపోతూ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళకి ఈ ఎక్స్పెన్సెస్ అనేవి బియాండ్ ద వాళ్ళ ఇన్కమ్ కంటే ఎక్కువ వెళ్తాయి. అంటే ఒక 1 లాక్ ఇన్కమ్ వస్తున్నా కూడా వాళ్ళ ఎక్స్పెన్సెస్ 1.2-1.3 లాక్స్ కూడా వెళ్తాయి. కానీ నేనేం చెప్తాను అంటే, బడ్జెటింగ్ అనేది ఓవర్ ద నైట్ అయ్యేది కాదు, 2 మంత్స్ 3 మంత్స్ అయ్యేది కాదు, 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా టైం పడుతుంది కొన్నిసార్లు. ఆ 1-2 ఇయర్స్ వరకు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ బేసిక్గా మనం బేసిక్ కాన్సెప్ట్స్ సెట్ చేసుకోవాలి. అక్కడ మనకి 5,000-10,000తో మీరు ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది అలవాటు అవుతుంది. ఓకే. అది ఎక్కడైనా సరే, అది మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే, ఎస్ఐపి అయినా సరే, చిట్స్ అయినా సరే, గోల్డ్ స్కీమ్స్ అయినా సరే, ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏదైతే లోన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది క్లియర్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారు, ప్రాపర్టీస్ పెట్టుకొని, గోల్డ్ పెట్టుకొని, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకొని లోన్స్ పెట్టుకుంటారు. మీకు లోన్లో ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంటుంది, కానీ మీకు అక్కడ వచ్చే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఎక్కువ ఎక్కువ పెరగదు. సో దాని ద్వారా ఏదో ఒక టైంలో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, మీ గోల్డ్ కానీ, దానిలోకెళ్ళి వచ్చే రిటర్న్స్ మీకు దీనిలో సరిపోవు అనమాట. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే నెట్ టు నెట్ జీరో అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకేం చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. 2,000 రూపీస్ అయినా సరే, 1 లాక్ శాలరీ ఉన్న పర్సన్ 2,000 రూపీస్ అయినా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా సరే ఫస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ మీరు నేర్చుకోండి, అసలు ఫండ్ ఎట్లా పనిచేస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా పనిచేస్తాయి, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ మీరు ఉండాలనుకుంటున్నారు, దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇది తెలుసుకున్న తర్వాత మీరు డీటెయిల్ ఫినాన్షియల్ ప్లానింగ్కి వెళ్ళండి. అప్పుడు మీరు మీ గోల్స్ ఎట్లా ఉన్నాయి, 5 ఇయర్స్ తర్వాత మీకు ఎంత అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది, ఆ అమౌంట్కి మీరు ఎంత ఎస్ఐపి చేయాలి, లేదు మాకు 10 ఇయర్స్ తర్వాత ఒక 1 crore రిక్వైర్మెంట్ ఉంది, ఆ 1 crore ఎంత అమౌంట్ మనం ఈ రోజు నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే దీంట్లో ఏదైనా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా. సో ఇట్లా మీకు అంటే ఫస్ట్ మీకు బేసిక్ అవేర్నెస్ అనేది రావాలి. బేసిక్ అవేర్నెస్ వచ్చిన తర్వాత మీరు ఎక్స్పర్ట్స్ దగ్గర ఫినాన్షియల్ ప్లానింగ్ చేయించుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అంటే ఇప్పుడు బేసిక్ అవేర్‌నెస్ వచ్చిన తర్వాత ఎక్స్‌పర్ట్స్ దగ్గర వెళ్ళండి అన్నట్టు మీరు చెప్పారు. ఓకే. సో వాళ్ళు టైం అంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అంటే సరిగ్గా టైం కూడా కేటాయించని పరిస్థితి మనం చూస్తున్నాం. సో వాళ్ళకున్న బిజీ లైఫ్ స్టైల్‌లో గానీ, వాళ్ళకున్న బిజీ వర్క్స్‌లో గానీ, సో వాళ్ళు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళొచ్చంటారా మీలాంటి దగ్గర వాళ్ళ దగ్గర? యాహ్! ఫస్ట్ థింగ్, అడ్వైజర్ దగ్గరికి రావచ్చు, ఎవరైనా రావచ్చు, లేకపోతే వాళ్ళు ఓన్‌గా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ మీకు కరెక్ట్ అవేర్‌నెస్ ఉన్న తర్వాతనే మీరు ఓన్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఎందుకు అంటే, మీరు ఫర్ సపోజ్ ఒక 1 లాక్ రూపీస్ మీరు రాంగ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాంట్లో అట్‌లీస్ట్ ఒక 5% నెగెటివ్ వచ్చినా సరే దాన్ని రికవర్ చేయడానికి మీకు 2 ఇయర్స్ టైం పడతది. ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు ఇన్వెస్ట్మెంట్ గురించి, కాబట్టి మీరు అడ్వైజర్ హెల్ప్ తీసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్.
అడ్వైజర్ హెల్ప్ తీసుకుంటే మీకు ఏమవుతుంది అంటే మీరు నెగిటివ్ రిటర్న్స్ తీసుకురాకుండా ఆపగలుగుతారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీ టైం సేవ్ అవుతుంది. అంటే మీకోసం పనిచేసే పర్సన్ ఫండ్ మేనేజర్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ వచ్చేసి మీ అడ్వైజర్. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ పర్సన్ ఫండ్ మేనేజర్, అతని రిస్క్ ప్రకారము ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు కదా. మీకు ఏ ఫండ్ సూట్ అవుతుంది అనేది మీకు మీ అడ్వైజర్ చెప్పగలుగుతాడు. సో దాని ద్వారా ఏమవుతుంది, మీ రిస్క్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. చాలా మంది రిటర్న్స్ ఎక్కువ రావాలని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. రీసెంట్ ర్యాలీ మనం గోల్డ్ అండ్ సిల్వర్లో మనం చూస్తే పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఎక్కువ రావాలని చెప్పేసి సిల్వర్లో గోల్డ్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. కాకపోతే లాస్ట్కి ఇప్పుడు మనం చూస్తే మళ్ళీ సిల్వర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ అక్కడికి వచ్చేసింది, గోల్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ గోల్డ్ అక్కడికి వచ్చేసింది. సో ఇటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్, ఇటువంటి ట్రాప్స్ని అవాయిడ్ చేయడానికి మీకు అడ్వైజర్ హెల్ప్ చేయగలుగుతాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ కాల్ చేసేసి అతను అంటే ఆల్మోస్ట్ కదిలిస్తే ఏడ్చే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు అంటే అతను సిల్వర్లో హెవీగా ఇన్వెస్ట్ చేస్తాడు. ఎంత ఇన్వెస్ట్ చేస్తాడంటే మోర్ దాన్ 20 kg. మోర్ దాన్ 20 kg. 20 kg సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ప్రైస్ పాయింట్ గెస్ చేయగలుగుతారా? ఎంత? 2 lakh రూపీస్ ప్రీమియం. అంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి మరీ కొన్నాడు. 1.8 lakhs ఉన్నప్పుడు 2 lakhs పెట్టి 20 kg కొన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ మిస్టేక్ అయింది కదా బాగా. ఆ మిస్టేక్ని రికవర్ చేయాలంటే అతను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? ఆ మిస్టేక్ని మీకు అవాయిడ్ చేయాలంటే అడ్వైజర్ డెఫినెట్గా మీకు హెల్ప్ చేయగలుగుతాడు. మీరు నమ్మకపోతే మనం లాస్ట్ వీడియోలో మనం ఒకసారి లాస్ట్ 2 weeks కింద పబ్లిష్ అయిన వీడియోలో మీరు చూసుకుంటే నేను క్లియర్గా మెన్షన్ చేశాను, సిల్వరు మీ పోర్ట్ఫోలియోలో 10%, 20% కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చినా సరే మీరు ఆ రేషియో ఏదైతుందో 10% కానీ 20% పర్సెంటేజ్ ఏదైతుందో దానికంటే ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ దాంట్లోనే కంట్రోల్గా ఉండండి అని చెప్పాను. అది చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయడానికి. ఇప్పుడు అతని పర్సన్కి ఇన్వెస్ట్ చేసిన 20 kgలో నెట్ ఇప్పుడు చూసుకుంటే 10 lakhs నెగిటివ్లో ఉన్నాడు అతను. 10 lakhs. కానీ ఇతను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంది, అడ్వైజర్ని అవాయిడ్ చేసి అతను ఓన్ ఇన్వెస్ట్మెంట్తో చేసుకున్నాడు. ఇది లైఫ్ టైం లెసన్, అతనికి లైఫ్ టైం లెసన్. అండ్ ఎవరికి రేపు పొద్దున ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డెఫినెట్గా అడ్వైజర్ హెల్ప్ తీసుకునే చేస్తాడు అప్పటి నుంచి. అందుకే ఇంత హార్డ్ లెసన్స్ నేర్చుకునే బదులు మీరు అడ్వైజర్ హెల్ప్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ థింగ్, మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎప్పుడైతే 35 yearsకి వచ్చేసారనుకోండి, 40-45 years వచ్చిన తర్వాత మీ కెరీర్ గ్రోత్ అనేది అంత స్పీడ్గా ఉండదు. సో దానికి మనం ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి అంటే మీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయో నెక్స్ట్ 10-15 years తర్వాత మీ ఎక్స్పెన్సెస్ జస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచే రావాలి యాజ్ అ ప్యాసివ్ ఇన్కమ్. ఫర్ సపోజ్ మీ ఎక్స్పెన్సెస్ ఒక 30,000 ఉందనుకోండి పర్ మంత్, మీరు 10,000తోని మీరు ఈరోజు ఎస్ఐపి చేసుకుంటే 10 years తర్వాత మీకు దాని నుంచి 30,000 వస్తుంది అన్నమాట. అంటే మీరు ఫస్ట్ ఎస్ఐపి చేస్తారు, తర్వాత ఎస్డబ్ల్యూపీ చేస్తారు. ఇదే కాకుండా మీకు లంసమ్ అమౌంట్ కూడా వస్తుంది 25 years తర్వాత. ఇటువంటి చిన్న చిన్న ప్లాన్సే, కానీ అప్లై చేస్తే మాత్రం మిరాకిల్సే జరుగుతాయి. ఓకే, కానీ ఇది జస్ట్ ప్రాపర్ గైడెన్స్ అనే అనుకుంటారు చాలామంది. కాకపోతే ఈ ప్రాసెస్లో ఎస్ఐపి చేసేటప్పుడు ఏ ఫండ్స్ యూజ్ చేయాలి, ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు ఏ ఫండ్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఎస్డబ్ల్యూపీ ఆపేయాలి, లేకపోతే ఎస్డబ్ల్యూపీలోకి వెళ్ళి ఏ ఫండ్స్లోకి వెళ్ళి విత్డ్రాల్ పెట్టాలి, ఈ విషయాలు మీకు ఎవరు చెప్పారు? అవును. సో ఇవన్నీ ఓన్లీ ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పగలుగుతారు. అది మీకు అనుగుణంగానే చెప్తారు. ఇది జనరలైజ్గా అందరికీ సేమ్ ఫండ్స్ వర్తించవు ఎప్పుడైనా సరే. చాలామంది ఏమనుకుంటారు, ఒక 5 best ఫండ్స్ చెప్పండి మేము దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటాం అనేసి అంటారు. 5 best ఫండ్స్ ఎవరికి సూట్ కావు. ఎందుకంటే మీరు ఒక్కొక్క బట్టల షాప్కి వెళ్తారు, బట్టల షాప్కి వెళ్ళేసి ఒకటి 1000 rupees షర్ట్ ఉంది, ఇంకోటి 800 rupees షర్ట్ ఉంది. 800 rupees షర్ట్ తక్కువ ఉంది అని చెప్పేసి మనం అది కొందామని అనుకుంటే అది సైజ్ తక్కువ ఉంది. సైజ్ తక్కువ ఉందని చెప్పేసి అదే కొంటామా? అది కొనం కదా. మనకి సూట్ అయ్యే 1000 rupees షర్టే, అంటే అది మన కరెక్ట్ సైజ్. మీకు కరెక్ట్గా సూట్ అయ్యే ఫండ్స్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎప్పుడైతే మనకి ఈజీగా అవైలబుల్ ఉంది, మనకి అన్నిట్లలో అదే కనిపిస్తుంది, న్యూస్ పేపర్లో అదే ఫండ్ పేరు కనిపిస్తుంది అని చెప్పి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు ఎక్కువ లాస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.